రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. నిన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది జాగృతి కార్యకర్తలు నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్సీ మల్లన్న అక్కడే ఉండటంతో పాటుగా మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఇది తీవ్ర చర్చాంశమైంది. ఇప్పటికే దీనిపై పోలీసు శాఖ విచారణ జరుపుతోంది. ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతుదారులతో పాటు ఇటు జాగృతి కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మల్లన్న కార్యాలయంలోకి జాగృతి కార్యకర్తలు ఎంతమంది వచ్చారు, అక్కడ ఏం జరిగింది, దాడికి ఎవరెవరు పాల్పడ్డారన్న దానిపైన విచారణ జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ గత 2 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి పోరాటం వల్లనే వచ్చిందంటూ ఎమ్మెల్సీ కవిత తన నివాసం వద్ద జాగృతి కార్యకర్తలతో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. దీంతో తీన్మార్ మల్లన్న స్పందిస్తూ జైరాబాద్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి హాజరైన తీన్మార్ మల్లన్న ఈ కవిత సంబరాలు చేసుకోవడంపై స్పందిస్తూ కవితకు బీసీలకు ఏం సంబంధం అంటూ కామెంట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తే కవిత ఎందుకు సంబరాలు చేసుకున్నారంటూ మాట్లాడారు. మరోవైపు తాను నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ డిబేట్ లో కూడా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు జాగృతి కార్యకర్తలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. ఇక నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తనపై సాటి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న మహిళనని చూడకుండా కామెంట్స్ చేశారు కాబట్టి ఎథిక్స్ కమిటీకి మల్లన్న చేసిన కామెంట్స్ ను రిఫర్ చేయాలి. అదేవిధంగా సబ్ రూల్ 1 కింద మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లాండ్ ఆర్డర్ డీజీ రమణ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్ ను పరిశీలించి మల్లన్నపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటూ కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఎప్పుడైతే కవిత బీసీలకు 42% రిజర్వేషన్లపై తన ఇంటి వద్ద సంబరాలు చేసుకోవడం తర్వాత మల్లన్న కామెంట్స్ చేయడం జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దయాకర్ కూడా స్పందించారు. ముఖ్యంగా దాడులు చేసుకోవడం మంచి సంస్కృతి కాదు, ఇరు వర్గాలు సంయమనంతో మాట్లాడాలి. ముఖ్యంగా మహిళను అయినటువంటి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి మల్లన్న చేసిన కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ సీనియర్ నేత సిరికొండ మధుసూనాచారి కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ముఖ్యంగా మహిళగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ముఖ్యంగా తెలంగాణ సమాజం ఆడబిడ్డను గౌరవిస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఎమ్మెల్సీ మల్లన్న ఈ కామెంట్ చేశారో జాగృతి కార్యకర్తలు దాదాపు 50 నుంచి 60 మంది వెళ్లి మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడం, అక్కడ మల్లన్న ఉండటం, గన్మెన్ కాల్పులు జరపడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కవిత మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు, డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ రోజు జాగృతి కార్యకర్తలైన చర్యలు తీసుకోకపోతే మల్లన్న వెనక రాష్ట్ర ప్రభుత్వం ఉందని భావించాల్సి వస్తుందని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ స్థాయిలో మహిళా కమిషన్ కు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.